గజాననం భూతగణాతిసేవితం కపిద్ధజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాననా. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి 11 భాగాల్లో వీడియోలలో మనం మొదటి అధ్యాయమైనటువంటి భగవద్గీతలోని మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ భాగం నుంచి రెండో అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగాన్ని నేర్చుకుందాం. ఈ మొదటి అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి చూస్తే, అర్జునుడు 2 సేనల మధ్యనే తన యొక్క రథాన్ని నిలబెట్టమని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళందరినీ చూస్తాను, నేను ఎవరితో యుద్ధం చేయాలి అవన్నీ తెలుసుకుందామని. తీరా వేసి రథాన్ని నిలబెట్టిన తర్వాత అతనికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తే ఒకసారిగా బంధుమోహం కలిగి, వీళ్ళందరినీ నేను చంపాలా, వీళ్ళని చంపి నేను రాజ్యం మూటగట్టుకోవాలా, ఈ రాజ్యం నాకు అక్కర్లేదు, ఈ రాజ్యం వద్దు, రాజ్యసుఖం వద్దు, ఒకవేళ వీళ్ళందరినీ చంపినట్టయితే వంశనాశనం అవుతుంది, వర్ణసంకరం అవుతుంది, వంశనాశనాలు అవుతాయి, వీళ్ళ యొక్క పితరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిండోదకాలు లేకుండా వాళ్ళంతా నరకంలో పడిపోతారు, ఇలా చేసిన మేము కూడా నరకంలో పడిపోతాను, కాబట్టి ఈ యుద్ధం నేను చెయ్యను, ఈ పాపం నాకు వద్దు అని చెప్పి నేను ఒకవేళ ఈ విల్లు తీసి కింద పడేసిన తర్వాత నేను ఆయుధం లేకుండా ఉన్నటువంటి నన్ను ఆ కౌరవులందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి చంపేసినా సరే నాకు మంచిదే, అంతకనే ఈ పాపం నేను చేయను, యుద్ధం నేను చేయను అని చెప్పేసి అతని యొక్క విల్లు అమ్ములు ఏవైతే ఉన్నాయో వాటిని రథంలో వదిలేసి కింద పడేసి ఆ రథంలో ఒక్కసారిగా ఆ దుఃఖంతో కూలబడ్డాడు. అలా కూడబడిన తర్వాత ఈ రెండో అధ్యాయం మొదలవుతుంది. ఈ రెండో అధ్యాయంలో 72 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎలా అయితే చూశాడు, అర్జునుడు ఇలా ధనుర్బాణాలు వదిలేసి ఇలా విచారిస్తున్నాడు అని చెప్పేసి చూశాడు. ఆ చూసిన అర్జునుని అప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ నిందించాడు. ఏమిటయ్యా నీకు మోహం ఏమిటి, ఈ బంధుమోహం ఏమిటి, తగదు నీకు, ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి యుద్ధానికి సిద్ధంగా అని చెప్పేసి చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ సాంఖ్యయోగంలో మనం ఏం చెప్పారు అన్నది ముందు సాంఖ్యయోగాన్ని కొంచెం పరిచయం చేసుకుందాం. అలా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పంగానే అర్జునుడు ఏం చేశాడంటే, అయ్యా ఈ గురువుల్ని శిష్యుల్ని వీళ్ళందరినీ నేను చంపి, నన్ను పెంచిన తండ్రుల్ని తాతల్ని వాళ్ళందరినీ నేను చంపలేను, నాకు చాలా బాధగా ఉంది వాళ్ళని చంపాలంటేను, ఈ విధంగా నాకు మానసిక దౌర్బల్యం వచ్చేసింది,
అని తన యొక్క మానసిక స్థితిని తెలియపరుస్తూ, నేను యుద్ధం చేయాలా వద్దా, చేస్తే గెలుస్తానా గెలవనా అనేటువంటి అనేకమైన సంశయాలను పెట్టుకుని ఈ సంశయాలన్నింటినీ తెలియపరుస్తూ చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మతోటి. శ్రీకృష్ణ పరమాత్మ, నేను నీ శిష్యుణ్ణి, నేను యుద్ధం చేయాలా వద్దా, నేను ఏం చేస్తే మంచిదో నాకు తెలియజేయి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు ప్రార్థించాడు. అలా ప్రార్థించిన తర్వాత ఈ 11వ శ్లోకం నుంచి, ఈ అధ్యాయంలోని 11వ శ్లోకం నుంచి గీతోపదేశం కృష్ణుడు మొదలుపెట్టాడు. ఏం చెప్పాడంటే, ఏమిటయ్యా నీకు ఈ విచారం ఏమిటి, ఇలా ఏడుస్తావా, తప్పు కదా, పండితులు ఎవరు బతికున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఏడవరు కదా, నువ్వేమిటో చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ పండితుడిలాగా చెప్తున్నావు, అవన్నీ తప్పు అని చెప్పేసి చెప్తూ సాంఖ్యయోగాన్ని వివరిస్తున్నాడు. సాంఖ్యయోగం అంటే, సాంఖ్యం అంటే ఏంటంటే ఆత్మతత్వ వివేకం అని అర్థం. ఈ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, దేహానికి దేహికి, దేహి అంటే జీవాత్మ, మన శరీరంలో ఉండే ఆత్మని దేహి అంటారు, మన శరీరాన్ని దేహం అంటారు. ఈ రెండింటికి గల సంబంధాన్ని చెప్పాడు. తర్వాత శరీరం ఎడవడం అంటే ఏమిటనుకుంటున్నావయ్యా, మనుషులకి దేహంలో ఉన్న అటువంటి జీవాత్మకి ఆ శరీరంలో బాల్యము, యవ్వనము, ముసలితనం ఇవన్నీ ఎలా అయితే వస్తాయో అలాగే ఇంకో శరీరాన్ని ధరించడం కూడా అంతే సహజం. దాన్నే జీవాత్మ శరీరం విడవడం అంటే మనం చిరిగిపోయినటువంటి పాత బట్టల్ని వదిలేసి కొత్త బట్టలు కట్టుకున్నట్టుగానే ఆ జీవాత్మ ఆ నలిగిపోయినటువంటి శిథిలమైపోయినటువంటి ఆ శరీరాన్ని వదిలిపెట్టేసి వేరే శరీరాన్ని ధరిస్తుంది. ఇదంతా సహజం. పుట్టిన ప్రతి జీవి కూడాను మరణించక తప్పదు. మరణించిన ప్రతి జీవి మళ్ళీ తిరిగి పుట్టి తీరుతాడు. ఇది అతి సహజం. ద్వంద్వాలు అంటే సుఖదుఖాలు, పాపపుణ్యాలు, మానావమానాలు, జయాపజయాలు, ఇలాంటివన్నీ రెండేసి ఉన్న వాటిని ద్వంద్వాలు అంటారు. ఇలాంటి వాటన్నిటినీ కూడాను నువ్వు సమానంగా చూడాలి. ఈ దేహం ఉందే, ఇది నాశనం అయిపోతుంది, కానీ ఆత్మ నాశనం అవ్వదు. ఆత్మని ఏ పంచభూతాలు కానీ ఏ అస్త్రశస్త్రాలు కానీ ఏమీ చేయలేవు. ఒకవేళ నీ లెక్క ప్రకారమే ఆత్మకు కూడా జన్మమరణాలు ఉన్నాయని భావించినా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చనిపోవడం సహజం కాబట్టి నువ్వు దానివల్ల విచారించి ప్రయోజనమేం లేదు. నువ్వు యుద్ధం అనేది రాచబడ్డగా నీ ధర్మము, దాన్ని చెయ్యకపోతే నువ్వు స్వధర్మాన్ని తప్పినట్టే, అది పాపం అవుతుంది. అకీర్తి అంటే అపకీర్తి, ఆ అపకీర్తి ఏదైతే ఉంటుందో అది మరణం కన్నా బాధ కలిగిస్తుంది. యుద్ధంలో నువ్వు ఒకవేళ పొరపాటున మరణించావా స్వర్గం వస్తుంది, నీకు గెలిస్తే రాజ్యసుఖాన్ని అనుభవిస్తావు. ఏ జరిగినా నీకు లాభమే. కాబట్టి యుద్ధం చెయ్యి. జయాపజయాల గురించి ఆలోచించకు, అవి నాకు వదిలిపెట్టేసేయి. నువ్వు మాత్రం యుద్ధం చేయి. అంటే ఎవరి పని వారు చెయ్యాలి. రాజు కాబట్టి ఆయన యుద్ధం చేయమని చెప్పాడు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని పాటించాలి. అంటే ఏమిటి, విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుకోవాలి, అంతేగాని షికార్లు అవన్నీ కొట్టకూడదు. చదువు మీదే వాళ్ళ శ్రద్ధ అంతా ఉండాలి. ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు సక్రమంగా తమకు ఉద్యోగాన్ని చేయాలి, అంతేగాని ఉద్యోగాన్ని ఎగ్గొట్టి వేరే పనులు చేస్తామంటే అది స్వధర్మం అవ్వదు. అలాగే సైనికులు ఉన్నారు, వాళ్ళు దేశ రక్షణ కోసం, దేశాన్ని కాపాడడం కోసం వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళు ఆ దేశాన్ని రక్షించడం కోసం ఆ ఏరియానంతనే కాపాడుతూ ఉండాలి. అవసరమైతే వాళ్ళతోటి శత్రువులతోటి యుద్ధం చేయాలి. ఈ తలారి అనే అతను ఉంటాడు, ఇతను ఎవరు, ఈ ఉరిశిక్ష పడిన ఖైదీల్ని ఉరి తీస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఆ ఉరి తీయడం అన్నది అతని ఉద్యోగం. అలాగా ఎవరికి సంబంధించిన పని, వర్ణాశ్రమ ధర్మాలంటే కులం అనే ఒకటే కాదు, వాళ్ళు చేయాల్సిన పనులు ఏవైతే అవి ఆ పనులన్నింటినీ కూడాను సక్రమంగా చేయాలి అని చెప్పేసి చెప్పాడు. ఇదంతా సాంఖ్యయోగం అంటారయ్యా. ఈ తర్వాత నీకు కర్మయోగం గురించి కొంచెంగా నీకు పరిచయం చేస్తాను. ఫలితాన్ని కోరకుండా కర్మల్ని ఆచరించు. ఫలితంపై నీకు అధికారం లేదు. భోగాల పట్ల ఆసక్తి వదిలిపెట్టు. జయాపజయాలు, సుఖదుఖాలు, కీర్తి అపకీర్తి ఇలాంటి వాటిపైన వైరాగ్యాన్ని పెంచుకుని నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయి అని చెప్పాడు. అప్పుడు చెప్తే శ్రీకృష్ణుడిని అర్జునుడు అడుగుతున్నాడు, స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు, వాళ్ళ లక్షణాలు చెప్పు అని చెప్పేసి.
స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటో చెప్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, వాళ్ళకి సుఖదుఖాలు ఉండకూడదు, దేని మీద కోరిక ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు, భయం ఉండకూడదు, కోపం వదిలిపెట్టేసేయాలి, లాభ నష్టాలని ఇష్టాయిష్టాలని సమానంగా చూడగలగాలి. తాబేలు మామూలుగా నడిచి వెళుతున్నప్పుడు తన యొక్క కాళ్ళు చేతులు ఈ మొహం అన్నదాన్ని దాన్ని చేస్తుంది, ఇలా ముందుకు జాపి కాళ్ళు చేతులతోటి వెళుతుంది, తిప్ప పక్క నుంచి పైకి వస్తాయి అవి. ఏదైనా ప్రమాదం పొంచంగానే తాబేలు ఏం చేస్తుంది, తన యొక్క ఆ అంగాలన్నింటినీ కూడాను, తన యొక్క శరీర భాగాలన్నీ కూడాను ఆ పైన గట్టిగా ఉన్నటువంటి డిప్పలోకి తీసేసుకుంటుంది. అలాగే నువ్వు ఇంద్రియాల నుంచి, ఇంద్రియ విషయాల నుంచి నీ బుద్ధిని లోపలికి మార్చేసుకో, లోపలికి మరల్చుకో. నీకు ఈ విషయాలు అంటే ఇంద్రియ సుఖాల మీద కనుక నీకు ఆసక్తి కలిగినట్టయితే కనుక కోరికలు పుడతాయి. ఆ కోరికలు తిరగపోతే కోపం వస్తుంది. కోపం వస్తే ఆ కోపం వలన మోహం కలుగుతుంది. దానివలన మరుపు వస్తుంది. దానివల్ల బుద్ధి నశిస్తుంది. దాంతో మనిషి పతనం అయిపోతూ ఉంటాడు. నీటిపై తేలేటువంటి ఒక నావ ఉందనుకో, ఆ నావని గాలి నెట్టేస్తూ ఉంటుంది, తెరచాప నావని. తెరచాపడం ఉందంటే ఆ గాలి ఎలా వెళితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇంద్రియ విషయాలతోటి మనోనిగ్రహం లేని యొక్క మనుషుని యొక్క బుద్ధి అలాగే విచక్షణా శక్తిని కోల్పోతూ ఉంటుంది. ఆ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల ఇంద్రియాలు అలా చెప్తే అలా బుద్ధి ప్రవర్తిస్తుంటుంది. అదే మోటార్ పడవ ఉందనుకోండి, మోటార్ పడవ ఏమవుతుంది, ఆ ఇంజన్ యొక్క కెపాసిటీని, ఆ ఇంజన్ యొక్క శక్తిని బట్టి ఆ ఇంజన్ ఎటు చెప్తే అటు పెడుతుంది. ఇంకా ఈ యోగులు అనేవాళ్ళు ఉంటారు, ఇందాక చెప్పారు కదా స్థితప్రజ్ఞులు, వాళ్ళనే యోగులని కూడా అంటారు. వీళ్ళు రాత్రులందు మేల్కొని ధ్యానం చేస్తూ ఉంటారు. పగలు దైనందిన పనులు చేసుకోకుండా దాన్ని రాత్రిలాగే భావిస్తారు. మిగతా మనుషులంతా పగలు సంసార కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకుంటూ రాత్రి పడుకుంటారు కదా, అలా కాకుండా యోగులు రాత్రి మేలుకొని ఉండి పగలు నిద్రపోతారు అన్నాడు. పగలు నిద్రపోతారు అంటే నిద్రపోవడం అని కాదు, సంసార విషయాల్లో స్తబ్దులై ఉంటారు. పరమార్థ విషయాల్లో రాత్రిపూట ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మెలకుగా ఉండి ఆ పరమార్థ విషయాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు అని అర్థం అన్నమాట. అలాగే నదులు ప్రవహిస్తూ వచ్చి అతి వేగంగా వచ్చిన సముద్రంలో కలిసిన సముద్రం ఎలా అయితే చెలించదో, భోగాలన్నీ కూడాను స్థితప్రజ్ఞుడికి అలాగే ఎటువంటి వికారము కలిగించవు. సముద్రం ఎప్పుడూ ఎలా ఉంటుందో ఆ కెరటాలు అలా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నదులు వచ్చి కలిసినా కలవకపోయినా కలిసి వచ్చినంత వల్ల ఎక్కువ ఏమీ అయిపోదు, పొంగిపోదు, లేదని నదులు కలవట్లేదని ఆగిపోదు. అలాగే ఈ భోగాలు కలిగినప్పుడు మనిషికి ఆ స్థితప్రజ్ఞుడు అనేటువంటి యోగి ఎవరైతే ఉంటారో ఆయనకి ఎటువంటి వికారాలు కలగవు. కోరికలు, మమత, అహంకారము ఇవన్నీ వదిలిపెట్టిన మనిషి పరమశాంతిని పొందుతాడు. దీన్నే బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ బ్రాహ్మీ స్థితిని కనుక మరణ సమయంలో కూడా ఇలా ఉంచుకోగలిగినట్టయితే బ్రహ్మానందాన్ని పొందుతావయ్యా అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో. ఇది సూక్ష్మంగా ఈ అధ్యాయం తాలూకు పరిచయం. ఇప్పుడు అధ్యాయంలోకి వెళదాం. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. మొదటి శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ మొదటి శ్లోకాన్ని సంజయోవాచ, సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితోటి. మనం అనుకున్నాం కదా, ఇందాకనే తెలుసుకున్నాం, అర్జునుడు విల్లు అమ్ములు వదిలేసి కింద రథంలో కూలబడ్డాడు అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత సంజయుడు ఆ విషయం చెప్పిన తర్వాత ఇంకా ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదమంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణ అకుల ఈక్షణం
అశ్రుపూర్ణాకులేక్షణం అవుతుందన్నమాట. విషీదంతం ఇదం, విషీదంతమిదం అవుతుంది. వాక్యం ఉవాచ మధుసూదన. ఇది పద విభాగం. ఈ పద విభాగానికి, ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం ఇప్పుడు. తం అంటే ఆ అర్జునుని గురించి, తథా ఆ విధంగా అర్జునుడు ఎలా ఉన్నాడో, కృపయావిష్టం దయతోటి మనస్సంతా నిండిపోయింది దయావిష్టుడు. అశ్రుపూర్ణ నీళ్లు నిండే, అకుల కలతపడ్డాడు, ఈ క్షణం కన్నులు గలవాడు. కలతపడిన మనస్సుతోటి కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి అర్జునుడికి. విషీదంతం శోకిస్తున్నాడు. ఆ నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చి బాధపడుతున్నాడు అనమాట, విచారిస్తున్నాడు. ఇదం ఈ వాక్యం మాటను, ఉవాచ పలికెను ఎవరు? మధుసూదన కృష్ణుడు. అలాంటి అర్జునుడు చూసి కృష్ణుడు ఇలా అన్నాడు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. కనులలో నీరు నిండుగా కారుచుండ, కరుణ నిండిన గుండెను కలిగియుండి, గుండెల వియగ దుఃఖము నిండియున్న అర్జునునిగాంచి కృష్ణుడు పలికెనిటులా. పద్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. కనులలో నీరు నిండుగా కారుచుండ, కరుణ నిండిన గుండెను కలిగియుండి, గుండెల వియగ దుఃఖము నిండియున్న అర్జునునిగాంచి కృష్ణుడు పలికెనిటులా. ఈ శ్లోకం యొక్క భావం ఈ విధంగా, ఈ రీతిగా దయావిష్ట చిత్తుడు అంటే దయతో కూడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, నీరు నుండి కళ్ళల్లో కలతపడినటువంటి కళ్ళలతోటి శోకిస్తున్నటువంటి, విచారిస్తున్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు అని ఈ శ్లోకం యొక్క భావం. ఇప్పుడు రెండో శ్లోకాన్ని చూద్దాం. శ్రీ భగవానువాచ. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. భగవానుడు అంటే అర్థం ఏమిటంటే జ్ఞానం, ఐశ్వర్యం, యశస్సు, వీర్యం, వైరాగ్యం, లక్ష్మి, వీటన్నిటికీ భగ అని అర్థం. ఇలాంటివన్నీ ఉండి అటువంటి భూతాలన్నింటినీ తనలో నిమగ్నం చేసుకున్నాడు, తన యందే అన్ని భూతాలు కలిగినటువంటి వాడు అని భగవానుడు అనే దానికి అర్థం అన్నమాట. అటువంటి భగవానుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అర్జునుడితోటి చూద్దాం. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వ్యర్ఘ్యం అపకీర్తికరమర్జున. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అపకీర్తికరమర్జున. ఈ శ్లోకం యొక్క పద విభాగం. కుత ఎక్కడిని, కుత త్వా అంటే కుతః త్వా, కుతస్త్వా అవుతుంది. కస్మలం ఇదం, కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం, అనార్యజుష్టం అస్వర్గ్యం అవుతుంది. అపకీర్తికరం అర్జున, అపకీర్తికరం అర్జున అవుతుంది. ఈ పద విభాగానికి, ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. కుత ఎక్కడి నుంచి, త్వా నీకు, కస్మలం ఈ మోహం, ఇదం ఈ కస్మలం మోహం, విషమే సంకట సమయంలో, సముపస్థితం దాపరించింది, అనార్యజుష్టం ఆర్యులు కాని వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుందయ్యా. అస్వర్గ్యం ఇది స్వర్గానికి వెళ్లకుండా నిరోధిస్తుంది, స్వర్గగతి నిరోధకం. అకీర్తికరం అపకీర్తి మూటగడుతుంది, అపకీర్తిదాయకం అర్జున, అర్జున అని చెప్తున్నాడు. ఈ శ్లోకం యొక్క పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం.
ఇంత మోహము నీకేల ఎచట పుట్టే, ఇంత సంకట సమయాన ఎటులగలిగే, నాకమునకు దూరమగు అనార్యమునగు యశము పూర్తిగా చెరచును అకట విజయ. ఇంత మోహము నీకేల ఎచట పుట్టే, ఇంత సంకట సమయాన ఎటులగలిగే, నాకమునకు దూరమగు అనార్యమునగు యశము పూర్తిగా చెరచును అకట విజయ. అర్జున, ఈ సంకట సమయంలో ఆర్యులకి తగనిది, స్వర్గగతి నిరోధకరమైనది, అంటే స్వర్గానికి చేరకుండా చేసేది, అపకీర్తికరమైనటువంటి అయినటువంటి ఈ మోహం నీకు ఎక్కడి నుంచి దాపరించిందయ్యా అని చెప్పేసి శ్రీకృష్ణుడు అన్నాడు అర్జునుడితోటి. తర్వాత ఇంకా ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. 3వ శ్లోకంలో ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. క్లైబ్యం మాస్మగమః, ఏతత్ న ఉపపద్యతే, ఏతత్ న ఉపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట త్యక్త్యోత్తిష్ట పరంతప. ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. క్లైబ్యం అంటే నపుంసకత్వం, అంటే మగతనం లేకపోవడం. మాస్మగమః పొందకము అంటే మగతనం లేకపోవడం అంటే ఏంటండి అంటే యుద్ధం చేయడానికి సిద్ధపట్టలేదు కదా, పిరికివాళ్ళలాగా అయిపోయాడు. అది దాని మీద చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క పిరికితనాన్ని వదిలిపెట్టు, పొందకు పార్థ అర్జున. ఏతత్ ఇది నా ఉపపద్యతే, ఇది నీకు తగదు. క్షుద్రం తుచ్చమైనటువంటి హృదయ దౌర్బల్యం మానసిక అధైర్యాన్ని త్యక్త్వా వదిలిపెట్టి, ఉత్తిష్ట లెమ్ము, పరంతప శత్రుతాపన అంటే శత్రువుల్ని పీడించేవాడా అని. అంటే నువ్వు ఒకసారి గుర్తు చేస్తున్నాడు అనమాట. నువ్వు ఇదివరకు ఎన్నో యుద్ధాలు చేసావు, నీకు అప్పుడెప్పుడు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది నీకు ఈ యొక్క నపుంసకత్వాన్ని వదిలిపెట్టేసేయి, ఇది తుచ్చమైనటువంటిది, ఇటువంటి మానసిక ఆధార్యాన్ని వదిలేసి లే అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. మగతనము వేడతగదుగా మనము చిక్కబట్టు ధైర్యమునందుము పట్టు విల్లు లెమ్ము, యుద్ధము చేయగా లెమ్ము వేగ, నీచ మానస దౌర్బల్యమేల పార్థ. పద్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. మగతనము వేడతగదుగా మనము చిక్కబట్టు ధైర్యమునందుము పట్టు విల్లు లెమ్ము, యుద్ధము చేయగా లెమ్ము వేగ, నీచ మానస దౌర్బల్యమేల పార్థ. ఈ శ్లోకానికి భావం చూద్దాం. అర్జున, నీ నపుంసకత్వాన్ని వదిలేసాయి, నపుంసకత్వాన్ని పొందకు, శత్రుతాపన నీకు తగదు, తుచ్చమైనటువంటి ఈ మానసిక ఐధైర్యాన్ని వదిలేసి లే అని చెప్పేసి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం. తర్వాత భాగంలో ఇంకా కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్, విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు
అని భావం. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमा। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जः सकलं परस्मै नारायणाय इति समर्पयामि। श्रीमन्नारायणाय इति समर्पयामि। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्। ॐ एतत् सर्वं श्रीपरब्रह्मार्पणमस्तु।